హలో గైస్, నా పేరు మీద బాగటం. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇండియాలో ఒకప్పుడు మ్యారేజ్ అనేది బేసిక్గా అమ్మాయిలకి ఒక మైల్ స్టోన్ లాగా మాత్రమే కాకుండా అది వాళ్ళకు ఒక పెద్ద సంపదలాగా ట్రీట్ చేసేవారు. దాన్ని అలా కన్సిడర్ చేసేవారు. కానీ అలాంటి భారతదేశంలో ఒక రెవల్యూషన్ అనేది పుట్టింది. సో ఇండియాలో 30 దాటిన తర్వాత కూడా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతున్న మహిళల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ వస్తుంది. అండ్ వాళ్ళు పోనీ లేటుగా పెళ్లి చేసుకుంటున్నారంటే కాదు, కొంతమంది అసలు పెళ్ళే చేసుకోమంటున్నారు. సో అది కదా ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అంతా కూడా. సో ఇండియాలో మ్యారీడ్ ఉమెన్ సంఖ్య అనేది చాలా వరకు తగ్గుతోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వాళ్ళు NFHS 5 వాళ్ళు చేసిన ఒక సర్వేలో తెలిసిన విషయం ఏంటంటే, నెవర్ మ్యారీడ్ ఉమెన్ అంటే పెళ్ళై డివోర్స్ లేదంటే వేరే కారణాల వల్ల భర్త చనిపోవడం ఇట్లా కూడా కాకుండా అసలు ఒక్కసారి కూడా పెళ్లి చేసుకొని 30 నుంచి 34 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళల సంఖ్య 2015-16కి 6.3% ఉంటే 2019-21కి 8.6% అయితే ఉంది. సో ఇప్పుడు నాకు తెలిసి అది ఒక 10%కి రీచ్ అయిపోయి ఉంటుంది. అర్బన్ ఏరియాస్లో ఈ నెంబర్ ఇంకా ఎక్కువ ఉంది. 2011 సెన్సస్ ప్రకారం ఇండియాలో పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉన్న మహిళల సంఖ్య 7.1 crore ఉంటే 2021 టైంకి అది సుమారుగా 10 crores ఉండొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు అది ఇంకా ఎక్కువైపోయి ఉంటుంది కూడా. సో బేసిక్గా అన్మ్యారీడ్ ఉమెన్ యొక్క సంఖ్య అనేది ఓవరాల్గా చూసుకున్నా కూడా 2011లో 13.5% ఉంటే 2021కి 19.9% ఉందన్నమాట. సో బేసిక్గా పెళ్లి చేసుకోవడానికి అసలు ఇష్టపడట్లేదు. ఇది పక్కన పెట్టండి, బంబుల్ సర్వే అని ఒక సర్వేలో తెలిసింది ఏంటి, 81% మంది ఆడవాళ్ళు అసలు పెళ్ళే చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. అంటే సింగిల్ లైఫ్ని కంటిన్యూ చేయడానికి ఇష్టపడుతున్నారు. కాకపోతే ఏంటంటే ఆ తర్వాత వేరే కారణాల వల్ల, అంటే ప్రెషర్ వల్ల లేదంటే వాళ్ళ మనసు మారు ఏదో ఒకటి చేసి పెళ్ళి అయితే చేసుకుంటున్నారు. కానీ 81% ఆఫ్ ఉమెన్ అయితే అసలు పెళ్ళొద్దు, సోలో బ్రతికే సో బెటరు, సోలో లైఫే ముద్దు అని చెప్పి అంటున్నారు. ఆ మిగతా 19% మంది పెళ్లి చేసుకున్నాక ఎలా చంపేయాలో మొగుళ్ళని చెప్పి అని ఆలోచిస్తున్నారు. ఏమో మరి మనకు తెలీదు. 19% అనలేం కానీ ఒక 10% అనొచ్చు మోస్ట్లీ. సో ఇంకో సర్వేలో తెలిసింది ఏంటంటే 62% ఆఫ్ ఉమెన్ వాళ్ళ యొక్క నీడ్స్ అండ్ ప్రియారిటీస్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలనుకోవట్లే. అండ్ 83% చెప్పేది ఏంటంటే ఒక మంచి పార్ట్నర్ దొరికే వరకు పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదంట. సో వీళ్ళకి ఎవరికి కూడా భర్తలు దొరకక కాదు, దొరికినా కూడా వాళ్ళు ఇష్టపడక అలాంటి వాళ్ళని చేసుకోవడానికో ఆ మూమెంట్లో చేసుకోవడానికో వాళ్ళు ఇష్టపడక వాళ్ళు చేసుకోవట్లేదు. సో వాళ్ళు ఏంటంటే సక్సెస్ని చూస్తున్నారు, ఫుల్ఫిల్మెంట్ని చూస్తున్నారు, హ్యాపీనెస్ని చూస్తున్నారు, వాళ్ళ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తున్నారు. సో వాళ్ళు సింగిల్గా ఉన్నారంటే ఏదో తప్పు జరిగి కాదు, లేదంటే వాళ్ళలో ప్రాబ్లం ఉంది అని కాదు. సో సొసైటీ వాళ్ళకు స్క్రిప్ట్ ఇచ్చింది, అది వాళ్ళకి నచ్చలేదు. సో అందుకని వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళే రాసుకుంటున్నారు. అదనమాట పరిస్థితి. సో అసలు ఏంటి రీజన్స్, ఎందుకని మహిళలు బేసిక్గా 30 దాటిన తర్వాత కూడా ఒంటరిగా మిగిలిపోతున్నారు అనే దాని గురించి కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకుందాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఒకే ఒక్క విషయం, ఈ వీడియోని లైక్ చేసి చూడడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని మీ రిలేటివ్స్లో ఎవరైనా 30 దాటి కనుక ఉన్నట్టయితే అమ్మాయిలు పెళ్లి చేసుకోకుండా వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళ ఫ్యామిలీస్కి కానీ వాళ్ళకి కానీ షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఎందుకని ఇలా సింగిల్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు 30s దాటిన తర్వాత కూడా? బికాజ్ చాలామంది అమ్మాయిలు ఇప్పుడు కెరియర్ మీద, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. తర్వాత సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ గురించి పట్టించుకోవడం మానేశారు. ఒక కంపాటబుల్ పార్ట్నర్ని ఫైండ్ చేయడం మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. దాంట్లో మేజర్గా రోల్ ప్లే చేస్తున్న ఫ్యాక్టర్స్ అయితే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, కెరీర్ ఫోకస్, ఆ తర్వాత కంపాటబుల్ పార్ట్నర్ అనే కాన్సెప్ట్ అయితే వస్తుంది. సో సిటీస్లో ఏంటంటే చాలా మటుకు మెజారిటీ ఆఫ్ ద ఉమెన్ ఇప్పటికీ కూడా 21 ఆ టైం దాటిన తర్వాత, అంటే ఆ ఏజ్ దాటిన తర్వాత పెళ్లి చేసేసుకుంటారు. ఎస్పెషల్లీ కేరళ, హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి ప్రాంతాల్లో ఇలా జరుగుతూ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని చోట్ల అయితే, అంటే కొన్ని విలేజెస్లో కానీ సిటీస్లో కానీ అయితే 80% అబవ్ ఉంటుందంట ఇలా 21 దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేసిక్గా 30 దాటిన తర్వాత కానీ చేసుకోవట్లేదు అనమాట. అదనమాట ఇక్కడ సిచ్యువేషన్ అంతా కూడా. సో దానివల్ల మహిళల యొక్క సంఖ్య ఐదర్ ఎర్లీ ఏజెస్లోనే పెళ్ళిళ్ళు అయిపోతున్న వాళ్ళగా ఉంటుంది, లేదంటే లేటు వయసులో పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వాళ్ళగా, లేదంటే లేటు వయసు వచ్చినా కూడా పెళ్లి చేసుకోని వాళ్ళగా ఉండిపోతుంది అనమాట. మార్గన్ స్టాన్లీ చేసిన ఒక సర్వేలో తెలిసిందంటే 2030 నాటికి అప్రాక్సిమేట్లీ ఇండియాలోని 45% ఆఫ్ ఉమెన్ 25 నుంచి 44 ఇయర్స్ మధ్య ఐదర్ సింగిల్గా కానీ లేదంటే పిల్లలు లేకుండా కానీ ఉంటారంట. సో దానికి రీజన్ ఏంటంటే ఒక పొటెన్షియల్ సేస్మిక్ షిఫ్ట్ అనేది జరుగుతుంది సొసైటీ నార్మ్స్లో. సో అది చాలా అంటే చాలా పెద్ద స్థాయిలో జరుగుతోంది. సో ఇండియన్ సొసైటీని కంప్లీట్గా మార్చే విధంగా జరుగుతోంది. అయితే దీనికి మేజర్ రోల్ ప్లే చేస్తుంది అయితే ఎడ్యుకేషనే.
బికాజ్ అమ్మాయిల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, అది ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైంది. 2021-2022 నాటికి 2.07 crore ఉమెన్ హైయర్ ఎడ్యుకేషన్ని ఫినిష్ చేశారు. బట్ 2014-15 నాటికి అది జస్ట్ 1.57 crore మాత్రమే ఉండేది. సో ఫిమేల్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా పెరిగింది 22.9 నుంచి 28.5కి. సో ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఏంటంటే జస్ట్ ఎవరో ఒకరు వైఫ్గా ఉండాలనుకోవట్లేదు. సో ఒక ప్రొఫెషనల్ రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండాలనుకుంటున్నారు, ఒక హ్యూమన్ బీయింగ్లో ఉండాలనుకుంటున్నారు. సో ఇంతకుముందు చాలామంది అమ్మాయిలకి ఏంటంటే ఒక సెక్యూరిటీ అనే ఒక వల ఉండేది. అంటే లైక్ పెళ్లి చేసుకో, నిన్ను ఎవరో ఒకరు బాగా చూసుకుంటారు, నీకు సెక్యూరిటీ ఉంటుంది, పేరెంట్స్ ఎన్నాళ్ళని ఉంటారు, ఫాదర్ ఎన్నాళ్ళు చూసుకుంటారు, భర్త ఉండాలి, అలాంటి ఒక ఒపీనియన్ ఉండేది. బట్ ఇప్పుడైతే మారిపోయింది. అమ్మాయిలు బేసిక్గా వాళ్ళని వాళ్ళు కేర్ చేసుకోగలుగుతున్నారు. NFHS అండ్ లింక్డ్ఇన్ డేటా ప్రకారం 62% ఆఫ్ ఇండియన్ ఉమెన్ కెరీర్స్కి ప్రిఫర్ చేస్తూ ఈ సెక్యూరిటీ అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టేస్తున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే జర్నీని షేర్ చేసుకుంటాం అంతే తప్పించి నాకు వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చేది ఏంటి అన్నట్టుగా ఉన్నారు. చాలామంది ఉమెన్కి ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఆటోనోమీ అనేది ట్రెడిషనల్ ఎకనామిక్ ఇన్సెంటివ్ని రిడ్యూస్ చేసేస్తుంది. రషిక అని చెప్పి ఒక ఆవిడ 38-year-old బ్యాంకర్ లింక్డ్ఇన్లో ఆవిడ ఒక డీటెయిల్స్ షేర్ చేసింది. బేసిక్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాను, నేను ఎందుకు అసలు పెళ్లి చేసుకోవాలి? ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం అయితే నేను ఆల్రెడీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ కదా, సో నాకు ఇంకేం ప్రాబ్లం ఉంది అని చెప్పి ఆవిడ ఫీల్ అవుతుంది అనమాట. సో ఈ అప్బ్రింగింగ్ అండ్ ఎక్స్పెక్టేషన్కి మధ్య గ్యాప్ అయితే ఇంకా పూర్తిగా ఫిల్ అవ్వలేదు. సో ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఇంట్లో అబ్బాయికి ఎక్కువ ప్రియారిటీ ఉండేది, అమ్మాయికి తక్కువ ప్రియారిటీ ఉండేది. అంటే లైక్ ఇద్దరిని సమానంగా పెంచేవారు కాదు. అబ్బాయికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేవారు, అమ్మాయికి చదువు ఎక్కువ ఇవ్వకుండా పెళ్లి చేసి పంపేసేవారు, అబ్బాయిని ఎక్కువ చదివించేవారు, అబ్బాయినే ఉద్యోగం చేయనిచ్చేవారు, ఇలా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటి, ఇళ్లలో కూతుళ్ళని అబ్బాయిలని అంటే కొడుకుల్ని ఒకలాగే చూస్తున్నారు. సో ఎడ్యుకేషన్ పరంగా, ఇంట్లో ఆపర్చునిటీస్ పరంగా ఈక్వల్గా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ అబ్బాయిలతో సమానం కాదు అనే ఒక అభిప్రాయం అమ్మాయిల్లో ఫామ్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారు, నువ్వు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండు, ఇండిపెండెంట్గా ఉండు, నువ్వు మగాళ్ళు ఏం చేయగలరో అన్నీ చెయ్యి, బట్ అట్ ద సేమ్ టైం పెళ్లి చేసుకోకపోతే నీ జీవితానికి ఒక అర్థం అంటూ లేదు అని చెప్పి కూడా చెప్తున్నారు. సో బేసిక్గా ఒక కన్ఫ్యూజన్ అయితే ఇప్పటికీ కూడా కొన్ని ఫ్యామిలీస్లో ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఇనీషియల్గా అలా బాగా చూసుకోవడం వల్ల తర్వాత ఇండిపెండెన్స్ అనేది బాగా పెరిగిపోయి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడట్లేదు. తర్వాత పేరెంట్స్ చెప్పింది వినట్లేదు. అప్పుడు వాళ్ళు ఏమో చిన్నప్పటి నుంచి అనవసరంగా నీకు స్వేచ్ఛ ఇచ్చాం, అది చేసాం, ఇది చేసాం అంటారు. సరే అయితే ఇప్పుడు ఇవ్వకండి మానేయండి అని చెప్పి ఈ అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోతుంటుంది. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అది ప్రాబ్లం అంతా కూడా. సో ఇంకా ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే చాలామంది మహిళలకి ఏంటంటే అంటే ఎమోషనల్గా, ఇంటెలెక్చువల్గా కంపాటబుల్ పార్ట్నర్స్ దొరకట్లేదు. అలా దొరకపోవడం వల్ల వాళ్ళు సింగిల్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అంటే పెళ్లి చేసుకొని తర్వాత వాళ్ళతో బాధలు పడే కంటే పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండడం బెస్ట్ కదా అని ఫీల్ అవుతున్నారు. అంటే కొంతమంది మహిళలు బేసిక్గా ఇంట్లో ఏవైతే పనులు చేస్తున్నారో వాటి గురించి బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు. అంటే లైక్ ఇండియాస్ టైం యొక్క సర్వే ప్రకారం 2019లో చేశారు ఈ సర్వే. సో దాని ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే ఒక మహిళ ఇంట్లో అన్పెయిడ్ డొమెస్టిక్ సర్వీసెస్ అంటే లైక్ వంట వండడం కానీ, బట్టలు ఉతకడం కానీ, లేదంటే ఇల్లు క్లీన్గా పెట్టుకోవడం కానీ, లైక్ భర్తకి కాఫీ కానీ, లేదంటే పిల్లలకి స్నాక్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలాంటి డైలీ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి డొమెస్టిక్ సర్వీసెస్ కిందకు వస్తాయి కదా. సో అన్పెయిడ్ డొమెస్టిక్ సర్వీసెస్ మీద 299 minutes కేటాయిస్తున్నారంట పెర్ డే. అదే మగవాడు 97 minutes కేటాయిస్తున్నారంట యావరేజ్గా. ఇది నేను చెప్తుంది యావరేజ్గా. ఉమెన్ బేసిక్గా 134 minutes అన్పెయిడ్ కేర్ గివింగ్ మీద స్పెండ్ చేస్తూ ఉంటే మెన్ బేసిక్గా 76 minutes స్పెండ్ చేస్తున్నారంట. సో ఈ గ్యాప్ కారణంగా కూడా ఆడవాళ్ళు బేసిక్గా పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. అసలు మనం ఎందుకని ఇంత ఎఫర్ట్ పెట్టాలి? ఓ పక్క మనం ఏమో జాబ్ చేస్తూ ఉంటాం, ఫుల్ టైం జాబ్ చేస్తాం, బట్ అయినా కూడా ఇంట్లో వంట వండాలి, క్లీన్ చేయాలి, ఆర్గనైజ్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, అత్తమామల విషయంలో ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది, నాకు పాసిబుల్ అయినా అసలు ఇది అని ఒక పాయింట్ అయితే వస్తుందన్నమాట. సో దానివల్ల చాలామంది చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది లేడీస్ ఏం చేస్తున్నారంటే కొన్నిసార్లు నచ్చిన పర్సన్ దొరకపోయినప్పటికీ కూడా ఆ టైంకి ప్రెషర్స్ కారణంగా పెళ్ళిళ్ళు చేసుకొని తర్వాత సఫర్ అవుతూ డైవర్సులు తీసుకుంటూ ఉంటారు. సో ఆల్మోస్ట్ ఓకే అనే ఒక కాన్సెప్ట్ బేసిక్గా ఇప్పుడు రిజెక్ట్ చేస్తున్నారు అమ్మాయిలు. 100% ఓకే అయితే తప్పిస్తే యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. సో అది ఇక్కడ ఇంకొక మెయిన్ ప్రాబ్లం. అంటే అంతకుముందు కూడా వాళ్ళు కొన్ని జనరేషనల్ సాక్రిఫైజులు చూస్తున్నారు కదా, అది కూడా ఒక ప్రాబ్లమే. అంటే వాళ్ళ మదర్ పెళ్లి చేసుకున్న తర్వాత ఎంత సాక్రిఫైస్ చేసింది, ఏం సాక్రిఫైస్ చేసింది, ఇవన్నీ వాళ్ళకి అర్థమవుతున్నాయి కదా. అలా అర్థమైన తర్వాత ఒక ఇంప్రెషన్ పడిపోతుంది వాళ్ళ మీద.
లహరి బసు అని చెప్పి ఒక కన్సల్టెంట్ ఉంది ఒక ఆవిడ. సో ఆవిడ బేసిక్గా అదే చెప్తూ ఉంటుందన్నమాట. నేను బేసిక్గా నా పేరెంట్స్ ఎస్పెషల్లీ నా మదర్ యొక్క లైఫ్ స్టైల్ని నేను కంప్లీట్గా నోటీస్ చేసిన తర్వాత నేను ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాను. అదేంటంటే నేను పెళ్లి చేసుకొని నా వాల్యూస్ని కాంప్రమైజ్ చేసుకొని నా పీస్ని సాక్రిఫైస్ చేసి నా ఐడెంటిటీ మొత్తాన్ని కూడా కంప్లీట్గా మార్చేసుకొని అలా ఉండాల్సిన అవసరం నాకేముంది, అలా ఎందుకు ఉండాలి నేను అని చెప్పి ఆమె అభిప్రాయపడుతోంది. అందుకని ఆమె అయితే పెళ్లి చేసుకోవట్లేదని అయితే చెప్తుందనమాట. సో అడ్జస్ట్ అవ్వడం అనే కాన్సెప్ట్ అయితే పోయింది కంప్లీట్గా. సో బట్ పెళ్లి చేసుకొని మహిళలకి బేసిక్గా కంటిన్యూస్గా ఏవో ఒక రకంగా దెప్పి పొడుపులు అయితే వస్తూ ఉంటాయి. ఫ్యామిలీ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. అండ్ సింగిల్ ఉమెన్ని కంటిన్యూస్గా క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అండ్ ఎమోషనల్గా కూడా డౌన్ చేస్తూ ఉంటారు. నువ్వు ఒంటరిదానివి, నీకు ఎవరు లేరు అన్నట్టుగా పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. ఒక అనాలిసిస్లో తెలిసిన విషయం ఏంటంటే వన్స్ 20s దాటిన తర్వాత పీపుల్ బేసిక్గా మనం నవ్వుతూ ఉన్నామా, సంతోషంగా ఉన్నామా లేదని పట్టించుకోరు. మన డ్రీమ్స్ గురించి పట్టించుకోరు. వాళ్ళకి ఏం కావాలంటే పెళ్లి చేసుకోవాలి, నార్మల్గా అప్పుడప్పుడు ఫోన్స్ మాట్లాడాలి, గ్రాసరీ స్టోర్స్కి వెళ్తూ ఉండాలి, వంటలు వండుకుంటూ ఉండాలి, ఇలాగే. అండ్ పెళ్ళైన ఒక 6 నెలలకి విశేషం ఏమీ లేదా, ఇలాంటివన్నీ మొదలవుతూ ఉంటాయి. సో ఎవరికైనా ఫ్యామిలీలో పెళ్ళి అయినట్టయితే ఇంకెవరికైనా కాకపోతే నెక్స్ట్ నువ్వే ఎప్పుడు చేసుకుంటావు, పప్పను ఎప్పుడు పెడతావు, ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. సో ఈ సింగిల్హుడ్ స్టిగ్మా ఏదైతే ఉందో అది బేసిక్గా చాలామంది ఫేస్ చేస్తున్నారు. అంటే లైక్ చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. లైక్ చాలామంది మహిళలకి ఏంటంటే ఎడ్యుకేషన్, కెరియర్, డ్రీమ్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ చుట్టూ ఉన్న వాళ్ళు అవేం పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ డిస్క్రిమినేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అన్మ్యారీడ్ ఉమెన్కి ఏంటంటే హౌసింగ్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. చాలా అపార్ట్మెంట్స్లో ఏంటంటే సింగిల్ ఉమెన్కి రెంట్స్ ఇవ్వరు. బికాజ్ హైదరాబాద్లో ఒక సిచ్యువేషన్ కూడా జరిగింది. ఒక యంగ్ ఉమెన్ జాబ్ సీకర్ ఆవిడ బేసిక్గా మల్టిపుల్ అపార్ట్మెంట్స్కి తిరిగింది. బట్ ఎక్కడా కూడా ఆమెకి ఇల్లు ఇవ్వలే, ఆమెకు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే RWA గైడ్లైన్స్ ప్రకారంగా సింగిల్ ఫిమేల్ టెనెంట్స్కి రెంట్ ఇవ్వకూడదు. సో అది ఉందన్నమాట. సో గుజరాత్లో ఒక కాలేజ్ స్టూడెంట్ కూడా ఒక రెంటెడ్ అపార్ట్మెంట్ తీసుకొని అందులోకి వెళ్ళడానికి ముందే ఆవిడ బయటికి దోశారు, ఆవిడ అన్మ్యారీడ్ అని చెప్పి. సో వర్క్ ప్లేస్లో కూడా బయాస్ ఉంటుంది. బేసిక్గా సింగిల్ ఉమెన్ అంటే కొంతమంది ఎంప్లాయర్స్ ఏం చేస్తారు, సో ఎప్పుడు అవైలబుల్ ఉంటారు కదా అని చెప్పి వర్క్ లోడ్ ఎక్కువ ఇచ్చేస్తుంటారు. అండ్ వేరే వాళ్ళు కూడా అదే అంటారు, నీకేంటి పెళ్లి కాలేదు, పెళ్ళ మొగుడా పిల్లల, మాకంటే అలా కాదు, 3 మంది ఉన్నారు, సో మేము అవన్నీ చూసుకోవాలి, నువ్వు చేసేయలే అంటారు. ఇవన్నీ ఉంటాయి. సో సింగిల్ ఉమెన్కి ఏంటంటే ఆ సోషల్ ఎక్స్క్లూజన్ అనేది చాలా ఎక్కువ ఎదురవుతూ ఉంటుంది వాళ్ళకి. సో పెళ్లి చేసుకొని వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ ఫంక్షన్స్కి దూరం అయిపోతుంటారు. అంటే వద్దులే అనేస్తారు, లేదంటే పిలవరు అంత ఇంట్రెస్టింగ్గా. కమ్యూనిటీ గ్యాదరింగ్స్కి కూడా పిలవరు. అండ్ కార్నర్ చేస్తారు, ఒకళ్ళు పిలిచినా కూడా సెంటర్లో పెట్టి క్వశ్చన్ చేస్తుంటారు. అండ్ కపుల్స్ పిల్లలతో వచ్చిన వాళ్ళు కనుక ఉన్నట్టయితే ఇంకా ఒంటరి పక్షిలాగా ఎక్కడో కూర్చోవాల్సి ఉంటుంది. అదొక ప్రాబ్లం అయితే ఉంది. అండ్ రీజనల్ డివైడ్ అనేది కూడా ఇండియాలో చాలా ఎక్కువ ఉంది ఈ విషయంలో. ఎస్పెషల్లీ ఎందుకు ఈ మాట అంటున్నానంటే తమిళనాడులో పార్ట్నర్స్ లేని మహిళల యొక్క సంఖ్య 11.6% ఉంది. నేషనల్ యావరేజ్ అంత తెలుసా 5.4, అంటే డబల్ కంటే ఎక్కువ ఉంది. సౌత్ ఇండియన్ స్టేట్స్ లైక్ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక వీటిల్లో విడాకులు తీసుకున్న వాళ్ళు, లేదంటే భర్త చనిపోయిన వాళ్ళు, లేదంటే ఒంటరిగా ఉన్న మహిళల సంఖ్య నేషనల్ యావరేజ్ కంటే చాలా ఎక్కువ ఉంది. అమెరికాలో ఉండి బెంగళూరుకు వచ్చిన ఒక మహిళ ఒకసారి లింక్డ్ఇన్లో ఏమని పెట్టిందంటే, సదరన్ స్టేట్స్లో భర్త లేకుండా కూడా ఉండడం చాలా ఈజీ, బట్ నార్థన్ స్టేట్స్లో, రూరల్ పార్ట్స్లో చాలా కష్టం అని చెప్పింది. సో అదనమాట. సో ఏంటంటే ఒక ఫ్రీడమ్, పెళ్లి చేసుకోకపోతే ఇంతకుముందు ఏదైతే ఫ్రీడమ్ ఉందో ఆ ఫ్రీడమ్ అట్లా కంటిన్యూ అవుతుంది. పెళ్లి చేసుకుంటే ఆ ఫ్రీడమ్ పోతుంది ఎంత కాదన్నా సరే. రీసెంట్గా అనుపమ పరమేశ్వరన్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది కదా, తనకి కొన్ని టాక్సిక్ రిలేషన్షిప్స్ వల్ల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశానని చెప్పి. సో అలా అనమాట. అండ్ బేసిక్గా వాళ్ళకి ఒక పీస్ అనేది ఉంటుంది. అండ్ ఆ పీస్ అనేది కంప్లీట్గా పోతుందని చెప్పి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ యొక్క ఏజ్ కూడా 30 years. అండ్ తను కూడా పెళ్లి చేసుకోలేదు కాబట్టి తమ్నీళ్ళ మీద మనం అనుపమ ఫోటో పెట్టచ్చు నన్ను అడిగితే, గట్టిగా మాట్లాడుకుంటే. సో అనుపమ పరమేశ్వరన్ ఆవిడనే కాదు చాలామంది. సో అలా అనమాట. సో 29, 30, 35 ఈ ఏజ్లో వచ్చినప్పటికీ కూడా చేసుకోవట్లేదు. ఎందుకంటే ఇవే రీజన్స్. అండ్ పెళ్లి చేసుకున్న తర్వాత చాలా డిఫికల్టీస్ ఉంటాయి, పెళ్లికి ముందు చాలా డిఫికల్టీస్ ఉంటాయి. ఇప్పుడు పెళ్లి చేసుకొని వాళ్ళకి ఏంటంటే ఇంటిమసీ ఇష్యూస్ ఉంటాయి, హెల్త్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ రిలేటెడ్గా కూడా కొన్ని కన్సర్న్స్ ఉంటాయి, సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయి, డిస్క్రిమినేషన్ ఉంటుంది వర్క్ ప్లేస్లో. ఇండియాలో ఉన్న సోషల్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వాళ్ళకి 100% వర్తించవు. లోన్లీనెస్ అనేది చాలా పెద్ద ఛాలెంజ్. వయసు పెరుగుతున్న కొద్దీ ఒంటరితనం అనేది ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. సో దానికి తోడు మళ్ళీ సోషల్గా, ఎమోషనల్గా ఏదైతే డ్యామేజ్ చేస్తుంటారో చుట్టూ ఉన్న వాళ్ళు, అది కూడా ప్రాబ్లమేటిక్. సో సింగిల్హుడ్ని ఎక్కువ చూస్ చేసుకునే మహిళలకి ఏంటంటే సిస్టమాటిక్ సపోర్ట్ అనేది
ఆగిపోతుంది. అది యాక్చువల్గా పెరగాల్సి ఉంది కానీ తగ్గిపోతూ వస్తుంది అనమాట. సో అర్బన్ హౌసింగ్ పాలసీస్ బెటర్గా రావాలి కానీ అలా జరగట్లేదు. లీగల్ రిఫార్మ్స్ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండాలి కానీ అలా జరగట్లేదు. సింగిల్ ఫ్రెండ్లీ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ రావాల్సి ఉంటుంది కానీ అవి జరగట్లేదు. అంటే లైక్ ఇప్పుడు డైనింగ్ టేబుల్ కావాలబ్బా, ఒక సింగిల్ చైర్ డైనింగ్ టేబుల్ ఎవరైనా అమ్ముతున్నారా ఇక్కడ ఎక్కడైనా సరే? లేదు, అమ్మట్లేదు. సో మినిమం 4 అంటే ఏంటంటే ఇప్పుడు దానికోసమైనా ఎవరొకరిని పెళ్లి చేసుకోవాలి, ఇద్దరు పేరెంట్స్ ఉండాలి. ఒకటి పేరెంట్స్ లేరంటే ఇద్దరు పిల్లలు ఉండాలి. 4 ఉంటే కానీ 4 సీటర్ డైనింగ్ టేబుల్ వాడడానికి లేదు. అలా అనమాట. ఒక బేసిక్గా ఏసీ ఉంది. ఏసీ బేసిక్గా 0.2 టన్ ఏసీ సరిపోద్ది ఒక సింగిల్ పర్సన్కి. ఎందుకంటే కంటిన్యూస్గా ఏసీ వేసుకుంటే పొద్దున వరకు అది అలా కూలింగ్ ఉంటుంది. కానీ లేదు, మనకి మినిమం 1 టన్ ఏసీ అలా ఉంటుంది. ఎప్పుడో కొన్ని చోట్ల పడికే 0.5 టన్ ఏసీలు కూడా ఉంటాయి కానీ అది కూడా అనవసరం కదా మోస్ట్లీ. సో దానికి తగ్గట్టు ఏమైనా సేల్ చేస్తున్నారా? లేదు, అన్నీ జరగట్లేదు. సో అదనమాట పాయింట్. అడ్వర్టైజ్మెంట్లు కూడా కపుల్స్ రిలేటెడ్ యాడ్లు వచ్చి వాళ్ళని పాపం చాలా డిస్టర్బ్ చేస్తుంటాయి. ఇవన్నీ కూడా ఏం చేయలేం. బట్ ఒకటైతే వాస్తవం, కల్చరల్ షిఫ్ట్ అనేది జరిగిపోయింది. సో నెరేటివ్ అనేది మారిపోయింది. సో డేటింగ్ యాప్స్లో కూడా చాలామంది పీపుల్ డేటింగ్కి ఇష్టపడుతున్నారు తప్పిస్తే పెళ్ళిళ్ళకి ఇష్టపడట్లేదు. అదనమాట. సో ఆ ఎక్స్పైరీ డేట్ కాన్సెప్ట్ని పక్కన పెట్టేస్తారు. అంటే 27, 28 వచ్చేసిందంటే అమ్మో అంత వచ్చేసిందా అప్పుడే, ఇంకెప్పుడు చేస్తారమ్మా అమ్మాయికి పెళ్ళి, చేసే ఉద్దేశం లేదా మీకు అని అంటారు కదా. అమ్మాయిని కూడా అలాగే అంటారు, ఏమ్మా ఇంకా చేసుకోవా, ఇంకా జీవితాంతం ఇలాగే ఉండిపోతావా అనే మాటలు వస్తాయి కదా. సో ఇప్పుడు బేసిక్గా 30 దాటిన తర్వాత కూడా చాలామంది అమ్మాయిలు 30 కదా అయింది అన్నట్టు ఉన్నారనమాట. సో అది పాయింట్. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఉంది, అదేంటో చెప్పనా. చాలామంది అబ్బాయిలకి ఏంటంటే వాళ్ళు బేసిక్ ఒక 30కి వచ్చిన తర్వాత అమ్మాయి వయసు 30 కనుక ఉన్నట్టయితే వాళ్ళు ఆ 30 years అమ్మాయిని చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. అండ్ ఇంకొక ప్రాబ్లం ఉంది ఇక్కడ. అదేంటది, ఇప్పుడు అమ్మాయిలు కూడా చాలామంది 30 దాటిన తర్వాత వాళ్ళకంటే చిన్నవాళ్ళని చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అది ఎక్కడ పాసిబుల్ అవుతుంది, కానీ వాళ్ళు ఏమో అలా కావాలనుకుంటున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ అది వర్కౌట్ కాదు. సో ఇది ఒక రెవల్యూషన్ లాగా జరుగుతోంది. అండ్ దీంట్లో రిజెక్షన్స్ ఉంటాయి, దీంట్లో స్ట్రగుల్ ఉంటుంది, ఎమోషనల్ డౌన్ఫాల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ నచ్చేటోళ్ళకి నచ్చుతుంది. వాళ్ళకి ఈ లైఫే ప్రశాంతంగా ఉందనిపించవచ్చు, ఈ లైఫే అద్భుతంగా ఉందనిపించవచ్చు. సో ఇదే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు వాళ్ళైతే మటుకు. సో అలా కూడా ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఒకటైతే వాస్తవం, సింపుల్గా నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ బేసిక్గా ఇలాగే కనుక కంటిన్యూ అవుతూ వచ్చినట్టయితే భారతదేశంలో ఫ్యూచర్లో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళ సంఖ్య తక్కువైపోయి పెళ్ళి కాకుండా మిగిలిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది. అది ఒక రకంగా భారతదేశానికి మంచిదే, జనాభా తగ్గుతుంది. ఇప్పుడు బేసిక్గా చాలామంది ఇలా పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం వల్లే జనాభా అనేది తగ్గుతూ వస్తుంది. అంటే లైక్ యువత జనాభా అనేది తగ్గిపోతుంది. సో అందుకే బేసిక్గా కొన్ని స్టేట్లో ఏంటంటే 2 వద్దు 3 ముద్దు ఇట్లాంటివన్నీ పట్టుకొని వస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే అవేవి కూడా వర్కౌట్ కావు. ఎవరైనా సరే అసలు పెళ్ళిళ్ళే చేసుకోవట్లేదురా రామా అంటే ఇక వచ్చి 30 మందిని కనాలి 40 మందిని కనాలంటే ఎవరికంటారు చెప్పండి. అది ఎక్కడ అయ్యే పని కాదు. అంటే లైక్ ఒక 10 జంటల నుంచి కనీసం ఒక 40 మంది పిల్లలు ఉండాలి అనే ఫీలింగ్ చాలామందికి ఉంది. బట్ అది వర్కౌట్ కాదు. అది పాయింట్ అనమాట. ఇక్కడ చాలామంది అది అర్థం చేసుకోకుండా ఏవో పాలసీలు పెడుతున్నారు. సో ఎంతమందిని కంటే ఎంత డబ్బులు ఇస్తాం అది ఇది అని చెప్పి. బట్ అసలు పెళ్ళిళ్ళే చేసుకోవడానికి ఇష్టపడట్లేదు అంటే పిల్లలు ఎందుకు అంటారు చెప్పండి. సో అదనమాట పాయింట్. సో దట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న అమ్మాయిలు ఎవరైనా సరే అసలు పెళ్ళిళ్ళు చేసుకునే ఉద్దేశంలో ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అసలు అమ్మాయిలు అంతమంది చూస్తారా అదొక డౌట్ ఉంది నాకు, అది వేరే విషయం. బట్ ఇఫ్ ఇన్ కేస్ చూస్తున్నట్టయితే మటుకు చెప్పడానికి ట్రై చేయండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో. దట్స్ ఇట్ గైస్ అండ్ గర్ల్స్ ఎవ్రీబడి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై.